ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ పీఆర్టీయూ సహా పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పే రివిజన్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి మధ్యంతర భృతిని ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి దామోదర్ రెడ్డి కోరారు. డిఎస్సి 2023 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. ఈ అంశాలపై పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి దామోదర్ రెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ఇప్పటికే విద్యారంగ సమస్యలు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటకు సిద్ధమయ్యారు. మనతో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ ఆందోళన కార్యక్రమం. వాస్తవానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. మేము ప్రభుత్వం దగ్గర అనేక రకాల విద్యారంగ సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలను ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసాం. అది జేఏసీ పక్షాన కావచ్చు, ఉపాధ్యాయ సంఘాల పక్షాన కావచ్చు, అత్యధికంగా సభ్యత్వం గల పీఆర్టీయూ సంఘ పక్షాన కావచ్చు. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికీ పలుమార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ ప్రధానమైనటువంటి సమస్యలపై మరి ప్రభుత్వం చొరవ చూపెట్టడం లేదనే కారణం చేత నేడు సెప్టెంబర్ 1, 2026 రోజున పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 3 సమస్యలపైన ప్రభుత్వం మరి పరిష్కరిస్తలేదని, ప్రధానంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పీఆర్సీ 3 సంవత్సరాలు అవుతుంది ఈ కమిటీ వేసి. పీఆర్సీపై ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోలేదు, మాతో చర్చించడం లేదు. ఇది ఆలస్యం అవుతా ఉంది. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 1 నాడు మరి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా 50,000 పైచిలకు ఉపాధ్యాయులతో మరి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. దీంట్లో సిపిఎస్ రద్దు తీసుకుంటున్నాం, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ ఇవ్వాలి. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల చేత మరి ఈరోజు ప్రభుత్వానికి మరి మా నిరసనను తెలియజేయాలనే ఆలోచనతో సెప్టెంబర్ 1 రోజున మరి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరగడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమయం పాటించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం కావచ్చు, చర్చించడం కావచ్చు, మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలను పరిష్కారం వైపు చూపెడతా ఉంది. కానీ ప్రధానమైన సమస్యలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తానని మేనిఫెస్టోలో పెట్టి మాటిచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాక దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. మరి అదేవిధంగా మాకు వేతనాలు సమయానికే అందుతూ ఉన్నాయి. కానీ పీఆర్సీ కమిషన్ అనేది కూడా చాలా ముఖ్యం. 3 సంవత్సరాలు 1/7/2023 నుండి మాకు పీఆర్సీ రావాల్సి ఉంది. మరి ఈరోజు 1/7/2026 సంవత్సరం కూడా పూర్తయింది. మరి 3 సంవత్సరాలు ఆలస్యమైంది. ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అడిగిన దానికి మేము సమయం ఇచ్చినాం. కానీ ప్రభుత్వం ఇంకా చొరవ చూపెట్టకపోవడం కరెక్ట్ కాదు. ఏ రోజైనా పీఆర్సీ అయితే ఇవ్వాల్సిందే. మరి ఆలస్యం అయితే కొద్ది ఆవేదన చెందుతూ ఉన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు. కాబట్టి ఈరోజు పీఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాల్సిందే. దానికి అనుగుణంగా సెప్టెంబర్ 1 నాడు నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, కొంత సమయం పాటించాలా, ఇప్పటికే మరో కొంతకాలం వెయిట్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్తున్నట్లుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదు కదా. మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం. ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు అన్నప్పుడు మీద ఆలోచన చేయాలా. ఈరోజు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మాకు కూడా ప్రభుత్వం నడవాలంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాంట్లో భాగస్వాములు. మాకైతే వేతనాలు అయితే ఇవ్వాలి. ఇప్పుడు సంప్రదాయంగా వస్తున్నటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పీఆర్సీ ఇప్పటికీ ప్రభుత్వాలు ఏమంటే 2 పీఆర్సీల కాలాన్ని నష్టపోయినాం. మరి ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అవుతుంది ఈ పీఆర్సీ. మరి దీన్ని కూడా మేము ఏ విధంగా చూస్తాం?
డెఫినెట్గా ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మేము వద్దనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా చూడాలి, తప్పకుండా పిఆర్సీ ఇవ్వాలి. మాతో చర్చించినట్టయితే ఏదైనా పర్సంటేజ్లో మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసి కొంత వెనక ముందు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిఆర్సీ అయితే డెఫినెట్గా ఇవ్వాల్సిందే అని ప్రధాన డిమాండ్, సిపిఎస్ రద్దు డిమాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003 డిఎస్సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ ఇచ్చింది అక్కడ, మరి ఇప్పుడే మొన్ననే జీవో వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ ఒకే నోటిఫికేషన్తో విడుదలైన టీచర్లకి కూడా పాత పెన్షన్ వచ్చింది, ఇక్కడనేమో కొత్త పెన్షన్ ఉంది. కాబట్టి వేరుగా చూడొద్దు, కంపల్సరీ ఇవ్వాలనేది మా ఆలోచన. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు, వాస్తవానికి ఒక రాష్ట్రం ఇచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వాల్సిందే అనేది మాకు ఆలోచన. ఉద్యోగ ఉపాధ్యాయ పిఆర్సీ అమలు చేయడంతో పాటు సమస్యల పరిష్కారం, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపడుతున్నామని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేసిన పరిస్థితి.